సరే కాసేపు రాజకీయాలను పక్కన పెట్టి ఇప్పుడు మీరు శ్రీశ్రీ గారి కవితని ఉదహరించారు. అంటే మీరు శ్రీశ్రీ గారికి జీవితాన్ని నిశితంగా గమనించారు, ఆయన అధ్యయనం చేశారు, చాలా పుస్తకాలు కూడా రాశారు. ఇంకోటి చాలా పుస్తకాలకు మీరు సంపాదకత్వం వహించారు, మీరే స్వయంగా రాశారు. ఏంటి శ్రీశ్రీ మీద మీ అంత అంటే ప్రభావం ఏ విధంగా పడింది మీ? అంటే చిన్నప్పటి నుంచి నాకు సాహిత్యం అంటే ఒకటి ఆసక్తి. మా నాన్న కమ్యూనిస్ట్ నాయకుడు నరసింహయ్య గారు అని, ఆయన కర్నూలు జిల్లాలో చాలా. అది మీ నేపథ్యం ఏంటంటే కర్నూలు జిల్లా? కర్నూలు జిల్లా అది. సో మా నాన్న కమ్యూనిస్ట్ నాయకుడు, రాయలసీమలో బాగా సీనియర్స్లో ఒకరు. మా అమ్మగారు కూడా, ఆమె కూడా మహిళా ఉద్యమం వీటిలో పనిచేసేది. అయితే మా నాన్న ఈ రాజకీయాలతో పాటు సాహిత్యం మీద ఆయనకు ప్రత్యేకమైన ఇది ఉండి, ఈవెన్ మా ఆయన చదువు వినిపిస్తుండేవాళ్ళు చిన్నప్పుడే. మా ఇంట్లో చంద్రపుల్లారెడ్డి, ఈయన ఇట్లా కమ్యూనిస్ట్ నాయకులు వీళ్ళందరూ ఉండి, కమ్యూనిస్టులు అందరూ అనుకునేంత కర్కశ హృదయాలు ఏం కాదు వాస్తవానికి. సాహిత్యం, సంస్కృతి, కళలు, ప్రజాకళలు అనేది తెచ్చింది వాళ్ళే కదా వాస్తవానికి. ప్రజాకళలు నిన్న నోబెల్ బహుమతి వచ్చింది ఆయనకు, బాబ్ డిలాన్. బాబ్ డిలాన్ ఏంటి, ఆయన ఒక అమెరికన్ గద్దర్ అనుకోవాలి ఆయన, అంతే కదా. ఆ గద్దర్లా అంటే గద్దర్ లాంటి వ్యక్తి ఒక వాగ్గేయకారుడు. సో ఇవన్నీ కూడా ప్రజా ఉద్యమాల నుంచి వచ్చాయి. ఆయన ఇవన్నీ వినిపిస్తుండేవాళ్ళు. నాకు అప్పటి నుంచి బాగా ఆసక్తి. తర్వాత నేను పెరుగుతున్న కొద్దీ శ్రీశ్రీ మీద నాకు చాలా ఆసక్తి పెరిగింది. నేనే కాదు, మీరే కాదు, ఇప్పుడు తెలుగు ఆధునికమైన తెలుగు రాసేవాళ్ళు, ఆధునిక తెలుగు మీడియాలో సినిమా ఎక్కడ ఎవరైనా శ్రీశ్రీకి చలం శ్రీశ్రీ ఇద్దరు వచనంలో చలం ఒక కోణం అనుకో. చలం వచనం అంటే వచనంలో చలం నిజమే, కానీ ఆయనకంటే శ్రీశ్రీ ప్రభావం ఇంకా చాలా పెద్దది. ఎంత పెద్దది అంటే చలమే వచ్చి ఒక యోగ్యతా పత్రం ఇచ్చేటంత. అందులో చలం ఒక మాట రాశాడు, తూకం రాళ్ళు నా దగ్గర అని అదొకటి రాశారు. అదే కాకుండా ఊరికినే చలవేమో ఎవరు పట్టించుకోవడం లేదని పక్కన కూర్చున్నాడు. శ్రీశ్రీ ఏమో అట్లా ఊరుకోడు, పదండి ముందుకు, పదండి దోసుకు, పోదాం పోదాం పైకి అని తీసుకుపోతాడు. మీరు ఈ ఊపుకు అంతా పోయిన తర్వాత ఉక్కిరి బిక్కిరి అయితే అప్పుడైనా నన్ను గురించి చూస్తారేమో అని నేను చూస్తుంటా అన్నాడు. కాబట్టి శ్రీశ్రీ తెలుగు సాహిత్యం యొక్క కాదు, తెలుగు భాష యొక్క గమనాన్నే మార్చేశారు. జర్నలిస్టుల మీద కూడా విపరీతమైన ప్రభావం. అసలు శ్రీశ్రీ లేని తెలుగు భాష మనం ఊహించలేము. అంటే ఆధునిక యుగంలో ఇప్పుడు పోతన శ్రీనాథుడు, పోతన తర్వాత పాల్కురికి సోమనాథుడు, శ్రీనాథుడు, లేకపోతే తిక్కన, వీళ్ళందరినీ మనం ఎలా చెప్పుకుంటామో ఆధునిక భాషకు ఆద్యుడిగా మనం నా విన్నవి కన్నవి విన్నవించగా మాటలకై వెతుగాడకపోతే అవి శ్మశానాల వంటి నిఘంటువులు దాటి ఛందస్సుల సర్ప పరిష్వంగాలు వీడి వడివడిగా పరుగిడినై నా ఎదన అడుగిడినై. ఆ శ్మశానాల వంటి నిఘంటువులని ఆయన అన్నప్పుడు ఆయన నిఘంటువులను ఏమో అవమానించట్లా, పదాల కొత్త అర్థాలు కాలానికి వర్డ్స్ అంటాం, అంతే కదా. సో ఇప్పుడు మనము చేస్తున్నాము ఇంటర్వ్యూ, ఇవన్నీ ఈ మీడియా లేనప్పుడు ఈ భాష లేదు కదా. కాబట్టి శ్రీశ్రీ భాషను ఆధునీకరించాడు. జగన్నాథ రథచక్రాలు, దగాపడిన తమ్ముడు, కాదేది, కవిత, పదండి ముందుకు, ఇలాంటి పదాలు అసలు శ్రీశ్రీ అని తెలియనంతగా మనం వాటిలో శ్రీశ్రీ పదాలు లేకపోతే ఒక్కరోజు కూడా నడవదు మన మీడియా. కాబట్టి శ్రీశ్రీ సాహిత్యానికి చేసిన సేవ, సాహిత్యాన్ని అదే మాట నేను ఎప్పుడు చెప్తుంటాను. కృష్ణశాస్త్రి ఎవరిని ఎంతురో నన్ను నేను అనంత శోకభీకర తిమిర లోకైకపతిని ఏను మరణించుచున్నాను, నా కొరకు చెమ్మగిల్లు నయనము లేదు, లేకపోతే దిగిరాను దిగి నుండి భూమికి. అంటే శ్రీశ్రీ వాటన్నిటిని మార్చేశాడు. ఆకాశపు దారులంటే అడావుడిగా వెళ్ళిపోయే జగన్నాథ రథచక్రాలు భూకంపం పుట్టిస్తానని అంటే ఆయన ఆకాశం నుంచి దిగిరానని ఆయన చెప్తే, నేను ఆకాశానికి దింపుతాను జగన్నాథ రథచక్రాలని ఆయన చెప్పాడు. నా కొరకు చెమ్మగిల్లు నయనము లేదని భావకవులు ఏడిస్తే, ఏడవకండి మీ రక్తం కలిగి మీ పేడులు కనాలి, ఏడవకండి మీకోసం కలం పడదు అన్నాడు. కాబట్టి కవిత్వం యొక్క అదే చలం అన్నమాట. కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ, ప్రపంచపు బాధ అంతా శ్రీశ్రీ బాధ అన్నట్టుగా అందరి తరపున ఆలోచించడం, అందరికీ అర్థమయ్యేట్టుగా. పదాలు అర్థం కాకపోవచ్చు కానీ ఈయన మన కోసం రాస్తున్నాడు. మీకు శ్రీశ్రీతో సన్నిహిత సంబంధాలు? అంటే నేను 3-4 సార్లు కలుసుకున్నాను. చాలా చిన్నవాడిని కదా, కరచాల నాకు ఆరుద్రత వాస్తవంగా చాలా ఎక్కువ. అదే మీరు శ్రీశ్రీ గారి నేను దగ్గరగా కలిశాను, అధ్యయనం చేశాను చాలాసార్లు. అనేక సార్లు ఆయన సభలకు వచ్చిన తర్వాత పూర్తిగా పాల్గొంటారని మీకు తెలుసు కదా. మనం కావేరీ నదీ జలాల గురించి మనం చూస్తున్నాము. అక్కడ తమిళనాడు, కర్ణాటకలో ఎంత దారుణంగా జరిగింది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా నీళ్లు అనేటువంటిది చాలా పెద్ద సబ్జెక్ట్ అయిందండి. అంటే కిరణ్ కుమార్ రెడ్డి గారేమో ఒక కోణంలో చెప్పారు,
ఆయన చెప్పినప్పుడు నదీ జలాలు విద్యుత్ శక్తి అనేది ముఖ్యంగా చెప్పారు. ఈ లోపల విద్యుత్ శక్తి సమస్య అంత తీవ్ర స్థాయిలోనేమో ఎదుర్కోలేదు. నదీ జలాల సమస్య కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణల మీద వేరువేరు ప్రభావం చూపిస్తుంది. మీరన్న బ్రిజేష్ ట్రిబ్యునల్ తీసుకుంటే అది చాలా అన్యాయమైన తీర్పు.